నోటికి రుచిగా తిన్న కొద్దీ తినాలనిపించే వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి, 2 టీ స్పూన్ల ధనియాలు, కొన్ని మిరియాలు, 3 లవంగాలు, 2 ఇలాచి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 2 బగారాకులు, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కిలో చికెన్ వేసుకొని కలుపుకోవాలి. చికెన్ ఉల్లిపాయల్లో కలిసిపోయేలాగా అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు చికెన్ని మొత్తం కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా వేసుకోవాలి. మీరు కావాలని అనుకుంటే సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీర ఆకు కూడా వేసుకోవచ్చు. నేను చివర్లో వేసుకుంటాను. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసేసి స్పూన్తో మెల్లిగా ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్క ఉడికిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి సన్నని మంట మీద అటు ఇటు కలుపుతూ చూసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి తీసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత చివరిలో 1 టీ స్పూన్ మసాలా, కొంచెం పుదీనా, సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీర ఆకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై కర్రీ రెడీ. వన్స్ ఒకసారి మీరు కూడా నా స్టైల్లో వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. వెల్లుల్లి ఫ్లేవర్తో స్పైసీగా అక్కడక్కడ ధనియాలు తగులుతూ చాలా బాగుంటుంది.